హాయ్, బైబిల్ భాష్యానికి స్వాగతం. భస్మ బుధవారం ఉపవాస కాలానికి పవిత్రమైనటువంటి ఆరంభం. భస్మ బుధవారం క్రైస్తవ సంఘానికి లెంట్ లేదా ఉపవాస కాలం యొక్క పవిత్రమైనటువంటి ఆరంభ దినం. ఇది పునరుద్ధాన మహోత్సవమైన ఈస్టర్ వైపు మన యొక్క ఆత్మలను సిద్ధం చేసి 40 రోజుల ఆత్మశుద్ధి యాత్రకు ఒక ఆరంభ సూచిక. ఈ దినం మన మానవ నశ్వరత్వాన్ని గుర్తు చేసి పాపముల నుండి తిరిగి దేవుని వైపు మనస్సు మళ్లించుకొనుమని పిలుపునిస్తుంది ఇట్టి భస్మ బుధవారం. ప్రధాన ఆధ్యాత్మిక అంశాలుగా మొట్టమొదటిది భస్మం నశ్వరత్వానికి చిహ్నం. భస్మము ఈ విధంగా మనకు సూచిస్తూ ఉన్నది. మొదటిది మరణం అనేది సత్యం, జాతస్య ధ్రువం మరణం. రెండవది వినయం అనేది నేర్చుకుంటాం. మరణమును గురించి నీవు ధూళివి, ధూళికి తిరిగి పోవుదు అన్న సత్యము ఆదికాండం 3వ అధ్యాయంలో నేర్చుకుంటాం. వినయము దేవుని ముందు మన యొక్క శిరస్సును వంచే హృదయ స్థితి. మూడవది మారు మనస్సు, పశ్చాత్తాపం. ఇది బాహ్యమైనటువంటి చిహ్నం, అంతరాత్మ పరివర్తనకు సూచనగా నిలుస్తున్నది. సాధారణంగా ఈ భస్మము గత ఏడాది మట్టల ఆదివారము నాడున మిగిలినటువంటి కొమ్మలను ప్రార్థనపూర్వకంగా కాల్చి సిద్ధము చేయబడుతుంది. ఇది స్తుతి నుండి శోధనకు మారే మన ప్రయాణాన్ని గుర్తు చేస్తుంది ఇట్టి భస్మం. రెండవది వాక్యం యొక్క ప్రకటన. భస్మము నుదుటిపై విధించే వేళ సేవకుడు ఈ విధంగా ప్రకటిస్తాడు: నీవు ధూళివి, ధూళికే తిరిగి వెళ్ళిపోతావు. మనస్సు మార్చుకునుడి, సువార్తను విశ్వసించండి అన్నటువంటి వాక్యాన్ని ప్రతి నుదుటిపై శిలువ గుర్తు లేదా ధారణ వేస్తున్నప్పుడు సేవకుడు ప్రకటిస్తాడు. ఆదికాండం 3వ అధ్యాయం, మార్కు సువార్త 1వ అధ్యాయంలో దీని ఆధారాన్ని మనం కనుక్కుంటాం. మూడవది ఉపవాసం మరియు సాధారణంగా నాన్ వెజ్లో మాంసం యొక్క విరతి. సాధారణంగా రోమన్ క్యాథలిక్ విశ్వాస సహోదరులైతే ఉపవాసం అనేదాన్ని ఒక పూర్తి భోజనం, 2 చిన్న అల్పాహారాలు ద్వారా ఇటు ఉపవాసనాన్ని కొనసాగిస్తారు. మాంసాన్ని విరతి అనగా వారు విసర్జిస్తారు. మూడవది సాధారణంగా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్కులు ఇటు ఉపవాసంలో పాల్గొనటం చూస్తూ ఉంటాం. యాంగ్లికన్, లూథరన్, మెథడిస్ట్, రిఫార్మ్డ్ సంఘాలలో కూడా ప్రార్థన, ఉపవాసం, పశ్చాత్తాపముతో ఇట్టి దినం గౌరవించబడుతుంది. నాలుగవది బైబిల్ యొక్క ఆధారాన్ని మనం కనుగొనడానికి ప్రయత్నం చేసిన ఎడల ఈ యాష్ వెన్స్డే అనే దినం నేరుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆజ్ఞగా లేకపోయినా దీని యొక్క ఆచారాలు బైబిల్ యొక్క సంప్రదాయాలలో మనకు వేరునాయి, అనగా అనేక సందర్భాలలో మనకు గోచరమవుతాయి. యోబు గ్రంథము 42వ అధ్యాయంలో భస్మములో పశ్చాత్తాపపడుచున్నాను అన్న లేఖనాన్ని చదువుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం, యోనా గ్రంథం 3వ అధ్యాయం, మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో మనం కనుక్కుంటాం. ఆధ్యాత్మికమైనటువంటి లక్షణములో భస్మ బుధవారం మనల్ని ఈ విషయం యొక్క కార్యాచరణకు ఆహ్వానిస్తుంది. పాపాన్ని విడిచిపెట్టుటకు భస్మ బుధవారం మనల్ని ఆహ్వానిస్తుంది. వినయముతో దేవుని ముందు శిరస్సు వంచడానికి భస్మ బుధవారం మనల్ని ఆహ్వానిస్తుంది. క్రీస్తుతో కూడా మరణించి ఆయనతో తిరిగి పునరుద్ధానులుగా జీవించడానికి భస్మ బుధవారం మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది పునరుత్థానపు విజయానికి ముందుగా జరిగేటువంటి పవిత్రమైనటువంటి మరణ యొక్క యాత్ర. భస్మ బుధవారం మనము శరీరం నశ్వరమైనదన్న సత్యాన్ని గుర్తిరిగి నశ్వరము కానటువంటి జీవితం కొరకు ప్రయాసపడడానికి ఓ చక్కని అవకాశం, ఆహ్వానం.
దేవుడు ఇటు అవకాశాన్ని ఆహ్వానాన్ని సద్వినియోగపరుచుకునే కృప మీకు నాకు మనకు కలుగచేయనుగాక. గాడ్ బ్లెస్.